ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మూడో టెస్ట్ డే 1 అయితే ముగిసిపోయింది. మరోసారి మన టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ అయితే టాస్ ఓడిపోయారు. ఇంగ్లాండ్ టీం టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నారు. మనం ఊహించినట్టే మన వాళ్ళు ప్రసిద్ధ్ కృష్ణ ప్లేస్లో బూమ్రాని తీసుకొచ్చారు. ఇంగ్లాండ్ వాళ్ళైతే జాస్టాంగ్ ప్లేస్లో చోఫరాజాను తీసుకొచ్చారు. ఇంగ్లాండ్ టీం అయితే తమ ఇన్నింగ్స్ను బాగానే స్టార్ట్ చేశారు. మన వాళ్ళకి స్టార్టింగ్లో వికెట్ దొరకాల్సింది బూమ్రా బౌలింగ్లో, కానీ డక్కెట్ కొట్టిన బాల్ కీపర్కు క్యారీ అవ్వలేదు. ఇంగ్లాండ్ టీంకి అయితే మొదటి వికెట్కి 43 పరుగుల పార్ట్నర్షిప్ వచ్చింది. స్టార్టింగ్లో బూమ్రాను మరియు ఆకాశ్దీప్ను బాగానే సీ ఆఫ్ చేశారు, కానీ గిల్ అయితే సర్ప్రైజ్గా నితీష్కి బౌలింగ్ ఇచ్చాడు. ఆ ఓవర్లో నితీష్ ఏకంగా డబుల్ వికెట్ తీశాడు. అప్పటికే ఇంగ్లాండ్ ఓపెనర్స్ అయితే సెట్ అయి ఉన్నారు. నితీష్ వచ్చి ఒకటే ఓవర్లో 2 ఓపెనర్స్ని అవుట్ చేశారు. మన టీమిండియాకు మొదటి సెక్షన్లో 2 వికెట్లు దొరికాయి. ఫస్ట్ సెక్షన్ ఎండేసరికి ఇంగ్లాండ్ వాళ్ళ స్కోర్ చూసుకుంటే 83 పరుగులకి 2 వికెట్లు కోల్పోయారు. లంచ్ బ్రేక్ తర్వాత ఇంగ్లాండ్ వాళ్ళు 1 వికెట్ కూడా కోల్పోయలేదు. ఇంగ్లాండ్ సెకండ్ సెక్షన్లో అయితే పంత్కి ఒక చిన్న ఇంజురీ అయింది. లెగ్ సైడ్ వెళ్తున్న బాల్ను క్యారీ చేస్తుంటే తన ఫింగర్కి ఒక చిన్న ఇంజురీ అయింది. పంత్ ప్లేస్లో సబ్స్టిట్యూట్గా ధ్రువ్ జురెల్ కీపింగ్ వచ్చాడు. ఇంగ్లాండ్ వాళ్ళు అయితే వికెట్ని కాపాడుకుంటూ రెండో సెషన్ ఎండేసరికి 2 వికెట్లు కోల్పోయి 153 పరుగులు స్కోర్ చేశారు. రూట్ మరియు పాప్ మధ్యలో ఏకంగా 109 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. ఇంగ్లాండ్ టీం రెండో సెక్షన్ ఎండేసరికి ఒక లిటిల్ బిగ్ కమ్బ్యాక్ చేశారు. కానీ టీ బ్రేక్ తర్వాత మనకి మొదటి బాల్లోనే వికెట్ దొరికింది. జడేజా పాప్ను 44 పరుగుల మధ్య అవుట్ చేశాడు. థర్డ్ సెషన్ మొదటి బాల్లో వికెట్ కోల్పోయాక రూట్, బ్రూక్ మరియు ఇన్నింగ్స్ బిల్డ్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. కానీ బూమ్రా వచ్చి బ్రూక్ను ఒక బిలియన్ బాల్తో అవుట్ చేశాడు. మరోసారి బ్రూక్ అయితే ఆ ఇన్కమింగ్ డెలివరీతో ఇబ్బంది పడ్డాడు. బ్రూక్ అయితే ఈ 3 టెస్టులలో ఫాస్ట్ బౌలర్కే అవుట్ అయ్యాడు, అది కూడా ఇన్కమింగ్ డెలివరీస్తో. బ్రూక్ అవుట్ అయిన తర్వాత స్టోక్స్ మరియు రూట్ మధ్య మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. వారు ఏకంగా 79 పరుగుల పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. రూట్ అయితే ఇండియాకు అగనెస్ట్గా 300 రన్స్ పరుగులు చేసిన మొట్టమొదటి ప్లేయర్గా నిలిచాడు. ఇప్పుడు గ్రీస్లో రూట్ అయితే సెంచరీకి కేవలం ఒకే పరుగు దూరంలో ఉన్నాడు. సెషన్ ఎండ్ అయ్యేసరికి స్టోక్స్ 34 పరుగుల మధ్య మరియు రూట్ 99 పరుగుల మధ్య ఉన్నారు. చూడాలి మరి మన టీమిండియా డే 2లో కంబ్యాక్ ఇచ్చి ఇంగ్లాండ్ టీంలో ఆలోచిస్తారా అని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.